హాయ్ అండి. ఈరోజు మనము బ్లౌజ్ యొక్క చంక భాగం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికి కావలసిన బోలెడు టిప్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేశాను. మిస్ చేయకుండా చివరి వరకు చూసి టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి. ముఖ్యంగా మనము బ్లౌజ్ కటింగ్ అనేది ఫ్యాషన్ డిజైనర్ కోర్సులో ఒక భాగంగా నేర్పిస్తారు. అలా కాకుండా మనం ఇంట్లో ఉండి కుట్టుకోవాలి, చిన్నగా కుట్టుకుంటూ చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్స్ స్టార్టింగ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు లేట్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ముందుగా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఇలా క్రాస్గా ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయాలి. ఇక్కడ నేను చూడండి, క్లాత్ అయితే క్రాస్గా ఉంది, తీసేసాను. మామూలుగా మనము నడుం బెల్ట్కి బ్యాక్ సైడ్ ఏదైతే వెనక భాగం నడుం బెల్ట్ వేస్తామో దాన్ని మనం అదే చేతి కుట్టు కోసం వేస్తాం కదా, అది ఎక్స్ట్రాగా కుట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది పెద్దవాళ్ళకండి, అందుకని నేను ఒకేసారి కట్ చేస్తున్నా. అంటే 1 ఇంచ్ గ్యాప్ నేను ఫస్ట్ టైమే ఇచ్చేస్తున్నాను. 1 ఇంచ్ గ్యాప్ చేతి కుట్టు కోసం అనమాట. సో గ్యాప్ 1 ఇంచ్ వదిలేసి తర్వాత ఇలా బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి వీపు వరకు ఇలా కొలత పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ షోల్డర్ ఎలా తీసుకోవాలో నేను ఇక్కడ మీకు చిన్న టిప్సే అండి. ఇక్కడ షోల్డర్ చూడండి, 2.5 ఇంచుల షోల్డర్ అయితే ఉంది. చూసారు కదా, 2.5 ఇంచుల షోల్డర్ ఉంది. సో ఇప్పుడు 2.5 ఇంచి పక్కన ఒక దాని మీద రాసి పెట్టుకోండి. పెన్ కానీ లేదంటే మీకు క్రేయాన్స్ దొరుకుతాయండి, క్రేయాన్స్ అయినా వాడుకోవచ్చు. అవి వెళ్ళిపోతాయండి వాష్ చేస్తే. సో క్రేయాన్స్ అయితే బెటరు. మనం డీస్ మార్కర్స్ ఉంటాయి కదా క్లాత్ మీద వేసేటివి, అవి త్వరగా పోతాయి, పైగా క్లమ్సీగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు కింద పైన మనకి 2.5 షోల్డర్ దగ్గర వచ్చింది. ఈ కింద కరెక్ట్గా మనము ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఈ పద్ధతి అండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే ఇక్కడ మనకి 3 ఇంచీలు అయితే వచ్చింది. సో 3 ఇంచీలు వచ్చింది కదా అని చెప్పి మనం 3 ఇంచీలు తీసేసుకోవాలి. కానీ నెక్ కటింగ్ చేసేటప్పుడు మారుతుంది. ఇక్కడ నేను జస్ట్ షోల్డర్ వెడల్పు మాత్రమే మెజర్ చేస్తున్నా. కింద 3 పైన 2.5 మొత్తం ఎంత వచ్చింది? 5.5 ఇంచులు వచ్చింది. సో 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. చేసుకొని మనకి షోల్డర్ 3 వచ్చింది కదా కాబట్టి 3 తీయకూడదండి, అందులో 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు మనం ముందుకి వదులుకునేసేయాలి. సో వదిలేసిన తర్వాత ఇప్పుడు మనకి అసలైన పార్ట్ ఏంటంటే చంక భాగం ఎలా కట్ చేసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎవరికి ఎలా తీసుకోవాలి. మనకి మెజర్మెంట్ లేకుండా వచ్చిందనుకోండి, అప్పుడు మనము ఆర్మ్ లెంత్ తీసుకొని మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం కట్ చేస్తాం. అంటే 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ఉంది కదా, ఇలా ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా చంకకి ఇలా స్ట్రైట్గా పెట్టేసేయండి. పెట్టేసి టేప్తో కొలతేయండి. చంకల ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, 6.5 ఇంచుల వరకు వచ్చింది. ఒక్క పాయింట్ తక్కువ ఉంది, 6.5 ఇంచీలు. సో అది కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా మనకి ఉండదు కదా, పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మనం క్లాత్ వదులుతాం కాబట్టి అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు మొత్తం ఎంత తీసుకోవాలి, మనం ఇక్కడ 6.5 ఇంచులు తీసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేయాలి అని. అంటే మనం పైన షోల్డర్ దగ్గర వదలట్లేదు కాబట్టి అది ఇక్కడ మనకి అడ్జస్ట్ అవుతుంది. సో లేదంటే మీరు షోల్డర్ దగ్గర 6 ఇంచు మార్క్ చేసుకొని మళ్ళీ కింద 6 ఇంచు లెస్ చేసుకోవాలి. అందుకే నేను అలా ఏం చేయట్లేదు, యాస్టీజ్ అక్కడ ఎంతైతే ఉందో అలా అంతా తీసేసుకున్నాను అనమాట చంక భాగం దగ్గరికి. సో తీసేసుకున్న తర్వాత అలాగే మనము ఈ లూజ్ కూడా చూసుకోవాలండి. మనకి ఫ్రంట్ బ్యాక్ లూజ్ అనేది అందరికి ఆల్మోస్ట్ ఒకేలాగే ఉంటుంది. కానీ కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే చంక దగ్గర కొంచెం లావుగా ఉబ్బినట్టు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్ తక్కువ ఉంటుంది. ఒక్కొక్కరికి బ్యాక్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ తక్కువ ఉంటుంది. అవి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళకైతే ఫ్రంట్ లూజ్ ఎక్కువ ఉందన్నమాట. సో బ్యాక్ కొంచెం తక్కువ ఉంది. అంటే ఇక్కడ నేను చూపించాను కదా, ఫ్రంట్ వీళ్ళకి 11 ఉంటే బ్యాక్ వీళ్ళకి 10 ఉందన్నమాట. మనం ఏం చేస్తాం, మొత్తం రౌండ్ ఒకేసారి కొలతేసుకొని తీసేసుకుంటాం. అందరికీ జరగదండి. ఎవరైనా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి ఒక్కొక్కరికి మాత్రం ఉంటుంది. వీళ్ళది మాత్రం ఇలాగే ఉంది. ఫస్ట్ టైం నేను బ్లౌజ్ వీళ్ళది కట్ చేసినప్పుడు నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను. సెకండ్ టైం నాకు అర్థమయ్యి, సో నేను ఇలా చేయకూడదేమో అని చెప్పి నాకు అప్పుడు అర్థమైందనమాట. ఏమైందంటే చంక దగ్గర ఫ్రంట్ టైట్గా లాగేస్తుంది. సో అది ప్రాబ్లం వచ్చింది అప్పుడు వాళ్ళకి. ఇప్పుడు అందుకని ఫ్రంట్ నేను కొలత తీసుకొని బ్యాక్ సైడ్కి పెట్టుకుంటున్నాను. కుట్టుకునేటప్పుడు మనకి కొంచెం ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా కుట్టేసినామంటే సరిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ కూడా నేను సేమ్ ఆల్ది బ్లౌజ్ యొక్క వెనక భాగంని కొలత పెట్టి నెక్ మార్క్ చేసుకున్నాను. వీళ్ళకి నేను ఇక్కడ ఏం డీప్ తీయట్లేదండి, ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళే, వద్దు కరెక్ట్గా నాకు మరి అంత డీప్ వద్దుమా, కొంచెం తగ్గించి పెట్టు, నెక్ తగ్గించినా పర్లేదు అని కూడా అన్నారు. సో ఇప్పుడు మనం ఇలా నెక్ రౌండ్ తీసుకున్నాం, చంక రౌండ్ కూడా తీసేసుకున్నాం. ఇలా ఇప్పుడు చంక రౌండ్ అయిపోయింది కదా. మీకు ఒకవేళ ఎలా మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనుకుంటే ఇక్కడ చూడండి, మీరు ఏదైతే ఆల్తి బ్లౌజ్ ఉందో ఆల్తి బ్లౌజ్ని కరెక్ట్గా మడత పెట్టుకొని చంకకి ఇలా మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసినాం కదా, ఇప్పుడు మనకి ఈ లూజ్ వచ్చి 11 ఇంచెస్ కదా. చూడండి 11 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ కెమెరా లెంత్ మొత్తానికి రావట్లేదు, నేను జరిపి చూపిస్తాను చూడండి. 11 ఇంచెస్కి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. ఇలా మనము చంకని మెజర్ చేసుకోవాలి. ఆల్తి బ్లౌజ్ యొక్క చంక భాగంని మనం ఏదైతే మార్క్ చేసినామో చంక భాగం కరెక్ట్ ఈక్వల్గా రావాలి. అలాగే ఒకవేళ ఆల్తి బ్లౌజ్ లేకపోతే కొలతలు తీసుకునేటప్పుడు ఆన్ సైజ్ తీసుకుంటాం కదా, అది కూడా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయేలాగా చూసుకోవాలి. తర్వాత కింద నడుము కూడా ఒకసారి ఇలా ఆల్తి బ్లౌజ్ని మడత పెట్టుకొని ఇలా కొలత తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ముందే చంక దగ్గర నుంచి కిందికి స్ట్రైట్ లైన్ వేసేసాను కదా. ఎందుకనంటే ఆల్మోస్ట్ మనం మనిషిని చూడగానే మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది, ఓ వీళ్ళకి ఇలా ఉంటుంది అని. దీంతోనే మనం కొంచెం కుడుతూ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు కొన్ని మనకు ఆటోమేటిక్గా మెజర్మెంట్స్ అయితే వేసేస్తాం. సో చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఈ 1 ఇంచ్ అనేది ఇటువైపు డాట్ వెళ్ళిపోతుంది. సో పైనుంచి మనం స్ట్రైట్గానే కుట్టు అయితే వస్తుంది. కొంతమందికి నడుం దగ్గర క్రాస్గా వస్తుందండి, చంక నుంచి నడుంకి క్రాస్గా కూడా వస్తుంది ఇలా. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత కొంచెం లూజ్ అయితే ఉంది కదా, అప్పుడు కుట్టేటప్పుడు కూడా మనము ఇలా కొంచెం కర్వ్ తిప్పినట్టు కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకుంటే మనకి వెనక సైడ్ జాయిన్ చేసినప్పుడు ముడతలు రాకుండా వస్తుంది. మరి ఈ టిప్స్ చూసారు కదా, టిప్స్ చూసి వాడి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.